హరి ఓం. ప్రియ పుత్రులారా, ఇప్పుడే ఒక వీడియో చూశాను. అలాంటివి ఇంకా ఉన్నట్లున్నాయి. అందులో సబ్జెక్ట్ ఏంటంటే, నిన్న జూన్ 21న ఇంటర్నేషనల్గా యోగా డే. దానికోసం శాశ్వత ప్రయోజనం లేని గిన్నెస్ రికార్డ్ లాంటిది, ఇంతకంటే ఇంకెవడైనా రికార్డు స్థాపిస్తే ఇది కాస్త పులుసులో కలిసిపోతుంది, ఇరేజ్ అయిపోతుంది. అలాంటి వ్యక్తిగత కెరీర్ రికార్డు కోసం, వ్యక్తిగత కీర్తి కండూతి కోసం చంబా ఏపీలో 1,00,00,000 మందితో గిన్నెస్ రికార్డు. సరే, మూర్చబిళ్ళలాగా మెళ్ళ వేసుకు తిరుగుతాడేమో, లెట్ హిమ్. అయితే జూన్ 21నే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ యోగా దివసం, యోగా దినం పెట్టడం అన్న తేదీని ఎందుకు ప్రకటించింది? అది ఆ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవరావు హెడ్గేవార్ మాత్రం కరెక్ట్. ఆ హెడ్గేవార్ యొక్క మరణించిన దినం, వర్ధంతి. కాబట్టి ఆ రోజున అంతర్జాతీయ యోగా డేగా వీళ్ళు సెలబ్రేట్ చేయించారు. ఆ డేట్ని యుఎన్ చేత డిక్లేర్ చేయించారు. నాకు సందేహంతో అడుగుతున్నాను, సందేహం ఏం లేదు, నేను కన్ఫర్మ్డ్గానే ఇంతకుముందు చెప్పాను. నానా జాతి సమితి ఫెయిల్యూర్ని ఆ ప్రయోగం చేసుకొని తర్వాత ఏ కారణాలుగా అది ఫెయిల్ అయిందో వాటిని కూడా పరిష్కరించుకుంటూ ఆ చచ్చిన శవం మీద ఈ యునైటెడ్ నేషన్స్ అన్న దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఎలాంటిదంటే, ఒక ఏజెంట్ అవుట్ అయిపోయాడు అనుకోండి, వాడి మూలంగా మరింత విధ్వంసం లేదా మరింత చెడు అన్నది ఎక్స్పోజ్ చేసి దాన్ని ఎదుర్కొంటున్నాడంటూ ఇంకో పావుని పైకి లేపి ఆ చచ్చిన వాడి ఏజెంట్ శవం మీద వీడిని నిలబెడతారు. మామూలుగా వాళ్ళకి నడిచిన రోజుల్లో అయితే ఆ చచ్చిన ఏజెంట్కి మళ్ళీ ఇంకో కెరియర్ ఇస్తారు. ఎలా అంటే కసబ్ ముంబై ముట్టడి, గొంతు బొంగురుపోయిందండి. అయినా కానీ మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట వేగంగా ఉన్నందున, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం వేగవంతంగా ఉన్నందున గొంతు నొప్పితో బాధపడుతున్నా, బొంగురుపోయి ఉన్నా కూడా వీడియోలు చేస్తున్నాను. కాబట్టి కొంచెం అసౌకర్యానికి చింతిస్తున్నాను. కనుక ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు 2014, అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మోడీ అనేటటువంటి ప్లాన్ బి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీయగానే నకిలీ కణిక వ్యవస్థ, అప్పటికే అద్వానీ అవుట్ అయిపోయాడండి. సిఐఏ చేత అవుట్ చేయబడ్డాడు. మేం కూడా జిందాబాద్ అంటూ అతడు దానికి కట్టుబడి ఉన్నానంటూ 2008 మార్చి 31 మార్చి 1 ప్రకటించుకున్న నా జీవితం నా దేశం, అతడి దేశం ఏదంటే పాకిస్తానే. కాబట్టి అతడి సుంతి చేయించుకున్నాడా లేదా అన్నది సిఐఏ ఇమ్మిగ్రేషన్ సెంటర్లో అతన్ని నగ్నంగా చీకటి గదిలో నుంచి నడిపింపచేసి దాన్ని స్కాన్ చేసి అతని న్యూడ్ బాడీని, అది బయటకు వస్తుందని అతడు ఉనికి చచ్చి చాలా నడిచాయి. కాబట్టి ఆల్రెడీ అవుట్ అయిపోయినటువంటి పావు ఈ మోడీ అనే పావుని తెగ వ్యతిరేకించింది. అంటే మేము అద్వానీ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఈ మోడీ కాస్త మంచోడేమో ప్రయత్నించి చూడాలి. నిజంగానే అలా నమ్మానండి. కాబట్టే 2020లో కరోనాలో దీపాలు పెట్టమంటే పెట్టాను, ఆ పళ్ళెం తీసుకొని కొట్టమంటే గెరటితో కొట్టాను. తర్వాత టీకా, కరోనాకి టీకా వ్యాక్సిన్ విషయంలో అతడి కీర్తి కండూతిలో చంబా కూడా పనికిరాడండి. చంబా బుర్రలో కపాలంలో అసలు మెదళ్ళేని వాళ్ళ కాబట్టి, ఇజునరీని అనుకొని విర్రవీగేవాడు కాబట్టి బయటపడిపోతున్నాడు. అతడి కీర్తి కండూతి ఈ 56 అంగుళాల ఛాతీ గల అవతార పురుషుడు చాలా చాకచక్యంగా తనని తాను మార్కెట్ చేసుకుంటాడు, కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా. కాబట్టి సరే, ఆ హెడ్గేవార్ అన్న అతను చచ్చిపోయిన రోజుని అంతర్జాతీయంగా ఈ యోగా డేగా వీళ్ళు ప్రపోజ్ చేస్తే యుఎన్ ఎందుకు ఒప్పుకున్నట్టు?
వీళ్ళకి అంత బలమే ఉంటే యుఎన్ యొక్క భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వం ఎందుకు తీసుకురాలేకపోతున్నట్టు ఇక్కడ తెలియట్లా. యుఎన్ ఈ మోడీ షా లేదా భాజపేయులు లేదా ఆర్ఎస్ఎస్ ఇవి రెండు చేతులా కొట్టే చప్పట్లని, కుట్రలో భాగస్తులని. ఇది లైవ్ ఎగ్జాంపుల్, దట్స్ ఆల్. ఇంకా అలాంటి తేదీలు చాలా ఉన్నాయట, వాటిని మీరే వెతుక్కొని చూసుకోగలరు. ఇది ప్రముఖంగా ఇప్పుడు నిన్న లైవ్లో జరిగింది కాబట్టి చెబుతూ ఉన్నాను. వీళ్ళకి అంత శక్తి, అంత విశ్వగురువులైతే యుఎన్ చేత హెడ్గేవార్ చచ్చిపోయిన రోజుని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటింపచేయగలిగినంత సత్తా యుఎన్లో ఉన్నప్పుడు భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వం ఎందుకు తేలేకపోతున్నారు? డ్యూయల్ డ్రామా, ఆపరేషన్ సింధూర్ లాగా. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము, విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ and spread my videos. Thank you for watching.